ఈనాటి ఈ సమావేశానికి విచ్చేసిన సోదరులు వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ఆనంద్ బాబు గారికి, కొల్లూరు, రేపల్లె, బట్టిప్రోలు, తెనాలి, కొల్లిపుర, అదేవిధంగా కాకుమాను మండలాల నుంచి వచ్చిన సర్పంచ్లు, ఇక్కడికి విచ్చేసిన సోదరు మనందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. బహుశా రాజకీయాల్లో మనందరం కూడా అనేక సందర్భాల్లో సమాజానికి ఉపయోగపడడానికి కోసం సామాజిక కార్యకర్తగా మనం ప్రారంభించుకుంటాం మన ప్రస్థానం. కానీ ఈరోజున్న రాజకీయ పరిస్థితులు, ఏ స్థాయిలో ఎవరు ఏ విధంగా ఉంటారో, సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతారో అనే ఆలోచన ప్రతి ఓటర్కి, సామాన్యుడికి ఎప్పుడూ ఒక ప్రశ్నగా మిగులుతుంది. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఉపన్యాసాలు ఇస్తారు, రకరకాలు మనం ఊహించని విధంగా అనేక కార్యక్రమాలు చేస్తామని చెప్తారు. కానీ అంతిమంగా సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మనతో పాటు ఎవరు నిలబడతారు, ఏ విధంగా నిలబడతారు అనేది ప్రజలందరూ కూడా ఈ రోజున మీడియా మిత్రుల ద్వారా కానివ్వండి, సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, అనుక్షణం వాళ్ళు ఫాలో అవడానికి ఈ రోజున వాస్తవ పరిస్థితులు మీ అందరికీ తెలుసు. ఆ పరిస్థితుల్లో మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రాష్ట్ర ప్రజానీకాని కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అంతిమంగా మనం చేసే ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో ఎవరైతే సహాయం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళని ఆదుకోవాలని ఒక తపన ఆయనలో ఉన్నది మనందరం కూడా గమనిస్తూనే ఉన్నాం. రాజకీయాల్లో పార్టీలకు అతీతంగా ఉండాల్సింది మన సర్పంచులు. ఎందుకంటే గ్రామాల్లో గ్రామ స్వరాజ్యం ఏర్పాటు చేయాలి, ప్రజాస్వామ్యం నిలబెట్టాలి. ఆ స్థాయి నుంచే మనం ప్రారంభించుకుంటే దేశానికి ఎంతో మేలు జరుగుతుందని పూజ్యులు మహాత్మా గాంధీ గారు ఎంతో కోరారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక మార్పులు తీసుకొచ్చాం. ఈరోజు ఇంతమంది మహిళా సర్పంచులు మనతో పాటు వేదిక పైన కూర్చున్నారంటే వాళ్ళు కూడా ఒక ప్రాధాన్యత ఇచ్చి, వాళ్ళు కూడా ఒక అవకాశం ఇచ్చి, వాళ్ళు కూడా పరిపాలనలో భాగస్వాములు చేయాలనే ఒక ఆలోచనతో ఎంతోమంది ఆ రోజు నుంచి శ్రమించారు. మొన్న జరిగిన వరదల్లో ఒక ప్రాంతం అని కాదు, ఒక మండలం అని కాదు, ఒక గ్రామం అని కాదు, ప్రజానీకం కూడా చూసి ఆశ్చర్యపోయారు. ఒక్క రాత్రి మనకి 12 లక్షల క్యూసెక్లు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువ ప్రాంతాలకి విడుదల చేశారంటే ఎంత ఆందోళనకరమైన పరిస్థితి ఉండిందో మన లంక గ్రామాల్లోనూ, మన కృష్ణా వెస్టర్న్ డెల్టాలోనూ మీ అందరికీ తెలుసు. 31వ తారీఖు రాత్రి నుంచి కరకట్ట గురించి అందరం కూడా భయపడుతూనే ఉన్నాం. 1వ తారీఖు, 2వ తారీఖు సాయంత్రానికి రేపల్లె పట్టణానికి ఏమైనా అవుతుందేమో అని అక్కడ కూడా చాలామంది అప్రమత్తం అయ్యారు. ఊహించని విధంగా వరదలు వచ్చినాయి. అదేవిధంగా కేవలం మనకి శ్రీశైలం నుంచి, నాగార్జున సాగర్ నుంచి రావడమే కాకుండా ఖమ్మం జిల్లా నుంచి బుడమేరు, మున్నేరు, ఆ వాగుల నుంచి కూడా అనుకున్న కెపాసిటీ కన్నా 4-5 రెట్టింపులు వరద నీరు వచ్చే వరకు ఇబ్బందికరమైన పరిస్థితి మనందరం చూసాం. అయినా కానీ ప్రభుత్వం ఏర్పడి మనకి 3 నెలలే అయింది. ఇబ్బందికరమైన పరిస్థితి ఎక్కడ అంటే సమన్వయపరచుకోవడంలో అధికార యంత్రాంగం, అనేక జిల్లాల్లో చాలామంది కొత్తగా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, అక్కడున్న అధికారులు ఇంకా వాళ్ళు వచ్చి స్థిరపడిన పరిస్థితులు లేవు. అయినా కానీ అంతిమంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కోరింది ఏంటంటే సహాయం విషయంలో కానివ్వండి, ఆదుకోవాల్సిన విషయంలో కానివ్వండి, ప్రతి కుటుంబానికి ప్రభుత్వం నుంచి మనం నిలబడదాం, వాళ్ళ కోసం ఏదో విధంగా వాళ్ళు అధైర్యపడకుండా వాళ్ళకి తక్షణ సహాయం ఏం చేయగలుగుతాం అని చేద్దామనే ఆలోచనతో ముందడుగు వేస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మనందరం కూడా ఎందుకు ఆదర్శవంతంగా తీసుకోవాలంటే, ఈరోజు ఆయన ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఆయన ప్రభుత్వం నుంచి, ఆయన శాఖ నుంచి అందించాల్సిన సహాయం మేము అందిస్తున్నాం. సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు,
పంచాయతీరాజ్ విభాగంలో ఉన్న ఇంజనీర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వరద బాధితులను ఆదుకోమని ఆయన కూడా 2-3 ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి స్టేట్మెంట్లు చెప్తే యంత్రాంగం నడిచేది. కానీ ఆయనలో ఉన్న ఆలోచన, ఆయనకున్న సున్నితమైన మనసు మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా మన గ్రామీణ ప్రాంతాల్లో మన రైతాంగం కోసం, మన ప్రజల కోసం ఏ విధంగా ఆలోచిస్తారో ఇదొక ఉదాహరణ. గతంలో ప్రభుత్వంలో లేనప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,000 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నప్పుడు ప్రతి జిల్లాలో కూడా సమాచారం మేము సేకరించి ఆ రోజున జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు అందరికన్నా ముందు 5 కోట్ల రూపాయలు విరాళం అని అందించి ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయం అని అందిద్దామని ఆ రోజు ప్రారంభించాం. కొన్ని జిల్లాల్లో మీకు సంఖ్య చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. మన గుంటూరు జిల్లాలో 121 మందికి ₹1,00,000 చొప్పున మేము ఆర్థిక సాయం ఆ రోజు జనసేన పార్టీని అందించాం. ఆ మాట నేను ఎందుకు అంటున్నానంటే, పశ్చిమ గోదావరి జిల్లాలో కానివ్వండి, తూర్పుగోదావరి జిల్లాలో కానివ్వండి, గుంటూరు జిల్లాలో కానివ్వండి, ఈ ప్రాంతాల్లో రైతులు పాపం ఇబ్బంది పడి ఆర్థిక పరిస్థితితో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నారంటే ఎవరు నమ్మరు వేరే ప్రాంతాల నుంచి. ఇది ఎక్కువగా మనం చూసేది కరువు ఉన్న ప్రాంతాల్లో, వర్షం పడని ప్రాంతాల్లో, నీరు లేని ప్రాంతాల్లో, పంట చేసుకోవడానికి వాళ్ళకి అవకాశాలు లేని ప్రాంతాల్లో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఈ ప్రాంతాల్లో కూడా ఆ విధంగా జరిగిందంటే ఊహించలేని పరిణామం. అయినా కానీ పార్టీ నుంచి అనేక మంది విరాళాలు ఇచ్చి నిలబడ్డారు, ఆ కార్యక్రమాన్ని బలపరిచారు. ఇతర దేశాల నుంచి కూడా మన జన సైనికులు ఎంతోమంది నిలబడ్డారు. చేసిన కార్యక్రమం దేనికోసం అంటే రైతాంగానికి ఒక భరోసా ఇవ్వడానికి కోసం, చితికిపోయిన కుటుంబానికి ఒక భరోసా ఇవ్వడానికి కోసం. ప్రతి చెక్కు స్వయంగా పవన్ కళ్యాణ్ గారు జిల్లాలో పర్యటించినప్పుడు ఆ కుటుంబాలకు అందించారు. తద్వారా అక్కడున్న యంత్రాంగం పార్టీ పరంగా కానివ్వండి, ప్రభుత్వ పరంగా కానివ్వండి, ఆ కుటుంబానికి ఒక ధైర్యం నింపే విధంగా చేసిన ప్రయత్నం. ఈరోజు కూడా 4 కోట్ల రూపాయలు ఆయన 400 పంచాయతీలకి ₹1,00,000 చొప్పున ఆయన ప్రకటించినప్పుడు చాలామంది నిజంగా మనస్ఫూర్తిగా ఆయన ఆశీర్వదించారు, హర్షించారు. ఎందుకంటే పంచాయతీలో ఉన్న పరిస్థితి మీ అందరికీ తెలుసు. సర్పంచులందరూ కూడా ఇంతకుముందు మాట్లాడినప్పుడు వాళ్ళు వివరించారు. గత 3 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం బటన్ నొక్కామని చెప్పారు, కానీ గత ప్రభుత్వం సర్పంచులకు ఇవ్వాల్సిన అధికారం మాత్రం ఇవ్వలేదు. కరెంటు బిల్లుల విషయంలో కూడా ఎప్పుడైతే వాళ్ళకి 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి 14th ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు వచ్చినాయో రాత్రి నిధులు దారి మళ్లించి తిరిగి తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి ఇవ్వలేదు. ఒక సర్పంచ్గా ఎన్నికైన తర్వాత గ్రామంలో 2 పనులు చేయాలని ఎవరైనా సహజంగా కోరుకుంటారు. రోడ్లు వేయాలనుకుంటారు, సైడ్ కాలువలు తీయాలనుకుంటారు. కనీసం వీధి దీపాలు కూడా వెలిగించుకోలేని పరిస్థితి గ్రామాల్లో, అంత దయనీయ పరిస్థితి మన గ్రామ పంచాయతీల్లో గత ప్రభుత్వం తీసుకొచ్చింది. రాజకీయ పరంగా మనం విమర్శించాల్సిన అవసరం లేదని మీరు అనుకునే సందర్భాలు నేను చెప్తున్నాను మీకు. ఎందుకంటే నిధులు ఉన్నాయి, వ్యవస్థ ఉంది, ఒక ప్రక్రియ ఉంటుంది దానికి ప్రభుత్వం నుంచి. అయినా కానీ దాన్ని నిర్వీర్యం చేశారు కాబట్టి ఈరోజు గ్రామ స్థాయిలో మనం అభివృద్ధి చేసుకోలేకపోతున్నాం. ఈరోజు చక్కటి కార్యక్రమం మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం? గుంటూరు జిల్లాలో మొన్న జరిగిన వరద నష్టానికి జరిగిన ఈ గ్రామాల్లో ఉన్న సర్పంచ్లు ఎందుకు ఆహ్వానించామంటే, ప్రభుత్వం ఎప్పుడు కూడా వరద నష్టం జరిగిన తర్వాత అంచనాలు వేసుకుని కేంద్ర ప్రభుత్వంతో చర్చించి వాళ్ళు అందించే సహాయం, మన ముఖ్యమంత్రి గారు అందించే సహాయం 2 కలుపుకొని అప్పుడు మళ్ళీ గ్రామాల్లో పంట నష్టం ఎంత జరిగింది, పశువులు ఏమైనా చనిపోయినాయా, లేదా మనం అక్కడ కొన్ని ప్రాంతాల్లో ఇల్లు కూలిపోయారు, వాళ్ళందరికీ కూడా ఏదో విధంగా ఆర్థికంగా ఆదుకోవాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని అప్పుడు మనం గ్రామాల్లోకి వస్తాం. కానీ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ నిర్ణయం వలన ₹1,00,000 తక్షణమే మనం ఇప్పుడు మాట్లాడుతుండగానే వాళ్ళ అకౌంట్లో ఆల్రెడీ పడిపోయింది. ఈరోజు ఈ 4:30 గంటలకే వాళ్ళ అకౌంట్లో అన్నింటిలో కూడా ₹1,00,000 పడిపోయినాయి. ఈ ₹1,00,000 ద్వారా తక్షణంగా మీరు రాబోయే రోజుల్లో వ్యాధులు రాకుండా, ఎందుకంటే వరదలు వచ్చిన తర్వాత సహజంగా మేము చూసాం, మనం పర్యటించినప్పుడు ఎంతో దయనీయమైన పరిస్థితి. 4 అడుగులు 5 అడుగులు నీళ్లు ఇళ్లలోకి వచ్చేసినాయి. అటువంటి పరిస్థితుల్లో ఎవరికి కూడా ఆరోగ్య సమస్యలు రాకూడదు. పంచాయతీ వ్యవస్థలో మీరు ఈ డబ్బుల్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని శానిటేషన్ కోసం, వైద్య సేవల కోసం, ఇతర చిన్న కార్యక్రమాల కోసం వాడుకుంటారు తక్షణంగానే.
పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఈ ₹1,00,000 మీరందరూ కూడా దయచేసి ఉపయోగించుకోండి. నాయకత్వంలో మనం చూడాల్సింది ఒక నిజాయితీ, కష్టపడే మనస్తత్వం, ప్రజల్ని ఆదుకోవాలనే ఆలోచన. ఈరోజు మనకు అదృష్టం ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఆ ఆలోచనతోటి, పూర్తి మనస్సుతోటి ప్రజల్ని ఆదుకోవాలి, ఆంధ్రప్రదేశ్ని మరొకసారి ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక తపనతోటి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి, ఆశీర్వదించాలి. ఏ పార్టీ ఉంటుంది ప్రభుత్వం అనేది కాదు, ప్రభుత్వం ఎప్పుడు కూడా నిరంతరంగా జరిగే ప్రక్రియ. కానీ ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసినప్పుడే ఇబ్బందులు అవుతుంది. నిజంగా చెప్తున్నా నేను, ఆనంద్ బాబు గారు కూడా అదే చూస్తూ ఉంటారు, ఎందుకంటే ఆయన కూడా మంత్రిగా చేశారు. ఒక సమస్య పైన ఈ రోజున గంటలోపు అవ్వాల్సిన పని దాదాపు 6 గంటలు 7 గంటలు పడుతోంది. ఎక్కడ చూసినా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయింది. వ్యవస్థని కూల్చేసి వాళ్ళు పొందింది ఏంటంటే వాళ్ళ స్వార్థంకి, వాళ్ళ ప్రాంతాలకి వాళ్ళు చేసుకున్నారు తప్ప వ్యక్తిగతంగా మాత్రం ప్రతి గ్రామాన్ని బలపరచాలనే ఆలోచన ఎవరిలోనూ రాలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో మీ అందరికీ అది అదృష్టం. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ప్రతి గ్రామంలో కూడా మీకు మంచినీరు అందించే విధంగా, ప్రతి గ్రామాల్లో మీకు శానిటేషన్లో పొరపాటు లేకుండా ఉండే విధంగా, అదేవిధంగా ప్రతి పంచాయతీని ఒక రోల్ మోడల్ పంచాయతీగా మార్చాలని, గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని, రోడ్లు నిర్మాణం చేయాలని, మీ అందరికీ కూడా మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ఆయన చాలా లోతుగా విశ్లేషించి అనేక మంది పెద్దలతో ఆయన మాట్లాడుకుంటూ సమాచారం తెప్పించుకుంటూనే ఉన్నారు. నిజంగా మన రాష్ట్రానికి ఈ రోజున అవసరమైనవి ఏంటంటే మౌలిక సదుపాయాల కల్పనలో వెనకబడిపోయాం. గతంలో అట్లా ఎప్పుడు ఉండేది కాదు. అనేక కార్యక్రమాలు చేశాం మనం గతంలో. గ్రామాలను ఇంకా పటిష్టం చేసే విధంగా, పరిపాలన చక్కగా జరిగే విధంగా మనం ప్రయత్నం చేశాం. కానీ 5 సంవత్సరాల్లో మాత్రం పూర్తి స్థాయిలో నష్టం జరిగింది మన ప్రాంతానికి. ఈ సమస్యల పైన దయచేసి మీరు అందరూ కూడా లోతుగా అవగాహన చేసుకుని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న చొరవని మీరు కూడా బలపరచాలి. 2047కి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నంబర్ 1 స్థానాన్ని తీసుకెళ్లే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. ఆ ప్రణాళికలో మీరందరూ కూడా భాగస్వాములు. మీరు కూడా మీ గ్రామాల్లో ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి, ఏ విధంగా మనం మార్పు తీసుకోవాలి, దానిపైన దయచేసి మీరు ఆలోచించుకోండి. ఈ కార్యక్రమం మనస్ఫూర్తిగా ఎంతోమంది పెద్దలు వచ్చారు. పెద్దలు ఆనంద్ బాబు గారు వచ్చారు, అదేవిధంగా బాపట్ల ఎంపీ గారు దారిలో ఉన్నారు, ఇంకో 5 నిమిషాలు చేరుతారు ఇక్కడికి. ఆయన కూడా నేను కోరేది ఏంటంటే మీ అందరి ద్వారా మనం అంకిత భావంతో పనిచేసుకుందాం. ఏ విధంగా మన రాష్ట్రానికి గత 5 సంవత్సరాల నష్టం జరిగిందో అది పూడ్చడానికే మనకి ఇంకో 2 సంవత్సరాలు పడుతుంది. ఆ నష్టాన్ని పూడ్చుకుని ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ మన వంతు మనం ఎంత సహాయం చేయగలుగుతామో అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, మన ప్రాంతాల అభివృద్ధి కోసం కలిసి పనిచేసుకుందాం. ఇది పార్టీలకు అతీతంగా జరగాల్సిన కార్యక్రమం. కూటమిలో మనం ఈ రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఒక మంచి నాయకత్వాన్ని ఇస్తున్నాయి. ఆ నాయకత్వాన్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. మనకు అదృష్టం ఏంటంటే 3 పార్టీలకి కూడా అటువంటి నాయకత్వం వాళ్ళలో ఉంది, మనలో ఉంది. ఆ నాయకత్వాన్ని మనం పరస్పరంగా బలపరుచుకుంటూ, ఒకరినొకరు మనం గౌరవించుకుంటూ, గ్రామాల్లో ఎప్పుడు కూడా రాజకీయ పరిస్థితుల గురించి లోతుగా విశ్లేషించిన వ్యక్తులు మన సర్పంచులు, అక్కడ పోటీ చేసిన వ్యక్తులు. మీకే అర్థం అవ్వాలి ఏ విధంగా గతంలో జరిగిన పొరపాట్లు ఏమున్నాయో, ఈ రోజు మేము అందించే ప్రభుత్వం ఎటువంటిదో. కాబట్టి పార్టీలకు అతీతంగా మనం కలిసి పనిచేసుకుందాం. సంక్షేమంలో ఏ ఒక్క కుటుంబానికి కూడా అన్యాయం చేయం. గతంలో కావాలని చాలా మందికి అర్హత ఉన్న వాళ్ళు కూడా అన్యాయం చేశారు. ఆ పరిస్థితి రాకూడదు. ఎవరికైతే అర్హత ఉందో ఆ లబ్ధిదారుని గుర్తించి వాళ్ళకి దయచేసి న్యాయం చేయండి. ఎవరికైతే అర్హత లేదో అటువంటి వ్యక్తులకు మాత్రం దయచేసి మీరు ఇతర కార్యక్రమాల్లో వాళ్ళని భాగస్వాములు చేసే విధంగా మీరు సహకరించబాకండి. రాబోయే రోజుల్లో ఈ 2047 ప్రణాళిక సిద్ధం చేసుకుందాం. అద్భుతంగా మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దాం. ఇటువంటి కార్యక్రమాల ద్వారా మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్ఫూర్తిని నింపారో ఆ స్ఫూర్తిని మనం క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి పార్టీలకు అతీతంగా మనం కలిసి పనిచేసుకుని రాబోయే రోజుల్లో పంచాయతీరాజ్ వ్యవస్థని మరింత పటిష్టం చేసేట్టు ముందుకెళ్దామని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చక్కటి అవకాశం కల్పించారు, వేదిక కల్పించారు. మీరందరూ కూడా కష్టకాలంలో కూడా దూర ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. మీ అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు రాసిచ్చిన ఈ ₹1,00,000 చెక్ అందించే గొప్ప అవకాశం మా అందరికి కలిగింది. దాన్ని మీరు మనస్ఫూర్తిగా స్వీకరించి మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటారని మరొకసారి
నా తరఫున పెద్దల ఆనంద్ బాబు గారి తరఫున, అదేవిధంగా బాపట్ల పార్లమెంట్ సభ్యులు కృష్ణప్రసాద్ గారి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మనందరి తరఫున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పెద్దలు పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందిస్తూ, ఆయన ఇచ్చిన ₹1,00,000 చాలా భరోసాని ఇస్తాయి. ఆ భరోసా ద్వారా ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో ధైర్యంగా ఎవరైతే బాధితులు ఉన్నారో ముందు వాళ్ళని ఆదుకోండి. అదేవిధంగా అక్కడ రాబోయే రోజులు ఎటువంటి సమస్యలు రాకుండా దయచేసి మీరు ఆ ₹1,00,000 జాగ్రత్తగా ఖర్చు పెట్టమని మరొకసారి మీకు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.